మార్క్స్ వార్త 6వ అధ్యాయము. తెలుగులో చదువుతారా ఎవరన్నా? గట్టిగా. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతి వలన అద్భుతాలు కూడా చేయబడుతున్నవే, ఇది ఏమి? ఇతను మరియ కుమారుడు కాడా? అభ్యంతరపడిరి, ఆయన విషయమై అభ్యంతరపడిరి. దే వర్ అఫెండెడ్ అని ఉంది కదా. దే బికేమ్ అఫెన్సివ్ అని ఉంది. చూడండి, దే టుక్ అఫెన్స్ అట్ హిమ్ అని ఉంది కదా. వారు అభ్యంతరపడ్డారంట. వారు ఆయనని అఫెన్స్ చేయడం ప్రారంభించారు. అంటే ఈయనకెంత ధైర్యం, ఇలాగైనా చేయకూడదు అన్నట్లుగా కదా, ఈయన ఎందుకు చేస్తున్నాడు అన్నట్లుగా వారు ప్రవర్తించడం ప్రారంభించారు. అయితే ఈ ప్యాసేజ్ దీని తర్వాత ఇమీడియట్గా ఇంకొక విషయాన్ని మనకు నేర్పిస్తాడు. అదేంటంటే ఇంకొక విషయాన్ని మనకి వివరిస్తాడనమాట. 7వ వచనం నుంచి చూడు. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్ములైనను. చాలు. ఇక్కడ ఆ నెక్స్ట్ 7వ వచనం నుంచి మనకి ఏం చెప్తా ఉన్నాడంటే, 12 మంది శిష్యుల్ని పిలిచి ఇద్దరిద్దరుగా వారిని డివైడ్ చేసి వారిని పంపిస్తూ ఉన్నాడు. దేనికోసము? మిషనరీ వర్క్ కోసం, ఎవాంజలిస్టిక్ వర్క్ కోసం పంపిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటన నిమిత్తము వారిని పంపిస్తూ ఉన్నాడు కదా. ఎందుకు సువార్త నిమిత్తం పంపిస్తూ ఉన్నాడు అని నేను చెప్తున్నాను అని అంటే, చూడండి 12th వర్స్ చూడండి. బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెలగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరుస్తున్నారు. చూడండి, వారు ఏం చేస్తున్నారంట కదా, మారు మనస్సు పొందాలని బోధించుకుంటా వెళ్తూ ఉన్నారు. క్రమములో రోగులను నూనె రాసి స్వస్థపరుస్తూ ఉన్నారు. దయ్యాల్ని వెళ్ళగొట్టే ఉన్నవారిని వెళ్ళగొడుతూ ఉన్నారు. సో ఎవాంజలిస్టిక్ వర్క్ కోసం, మారు మనసు సువార్తను ప్రకటించడం కోసం శిష్యులను ప్రజల వద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఈయన ప్రజల వద్దకు వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు వారు దే టుక్ అఫెన్స్ అట్ హిమ్, ఆయనని ఆయన వైపు అభ్యంతరపడి ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆయన మీద అఫెన్సివ్గా మారిపోతూ ఉన్నారు. అఫెన్సివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఆయనని కొట్టాలని, ఆయన చంపాలని, లేకపోతే ఆయన దూషించాలని, ఆయనని ఏదో ఒక దాంట్లో పట్టుకోవాలని, ఏదో ఒక దాంట్లో ఇరికించాలని ఆలోచించడాన్ని ఏమంటారు? టేకింగ్ అఫెన్స్ అంటారనమాట. సో ఆ విధంగా వారు అక్కడ ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు యేసుప్రభు వారు ఆ తర్వాత వారి యొద్ద నుండి అక్కడ ఎక్కువ అక్కడ క్రియలు చేయలేకపోయాడని చెప్పి మనకు రాయబడింది. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి సంఘటన ఏంటంటే, తన శిష్యులు పంపిస్తా ఉన్నాడు. ఈసారి తన శిష్యుల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్, సేమ్ ఇదే సువార్తను ప్రకటించడానికే, ఈయన ఏదైతే సువార్తను ప్రకటించాడో, ఏదైతే సేవ చేశాడో సేమ్ అదే సేవ చేయడానికి వీరి శిష్యుల్ని కూడా పంపిస్తూ ఉన్నాడు. అయితే అఫెన్సివ్గా ప్రవర్తించిన వారికి నమ్మకం లేకుండా, ఎందుకు అఫెన్సివ్గా ప్రవర్తించారు అనేది ఒకటి మనం చూస్తాం. నేను చెప్పేశాను కదా, నమ్మకం లేకపోవడం వల్ల, అన్బిలీఫ్ వల్ల. ఇంకొకటి, అఫెన్సివ్గా ప్రవర్తించిన వారి పట్ల దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు. సో ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడో వాళ్ళ శిష్యులు కూడా అలానే రియాక్ట్ అవ్వమని చెప్తాడు. సో 2 సార్లు డబల్ ఇదే థీము 2 సార్లు మనకి వివరించినట్లుగా అవుతుంది. అంటే ఒకే విషయాన్ని 2 విధాలుగా వివరిస్తే మనకు క్లారిటీ వస్తుంది కదా.
సో ఇదే విషయాన్ని అంటే మారు మనస్సు వార్త ప్రకటించడం, ఎలా ప్రకటిస్తున్నాడు, ఎలా ప్రకటించబడుతుంది మారు మనస్సు వార్త, ప్రకటించబడినప్పుడు ఎలాగ ప్రజలు రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, అలా రియాక్ట్ అయిన ప్రజలకి ఈయనిచ్చేటువంటి రియాక్షన్ ఏంటి, లేదా తన శిష్యుల్ని ఇవ్వమన్నటువంటి రియాక్షన్ ఏంటి. ఈ రెండు సందర్భాలు యాక్చువల్గా ఒకే థీమ్లో మనం తీసుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. యేసుక్రీస్తు వారి దగ్గర జరిగిన సంఘటనలో కొన్ని మిస్ అయిన డీటెయిల్స్ శిష్యుల పరిచర్యలో మనకి అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి, కాంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. అయితే ఫస్ట్ ఈ ప్యాసేజ్ యొక్క స్టార్టింగ్లోనే ఉన్నటువంటి మాట ఏంటంటే, హీ వెంట్ అవే ఫ్రమ్ దేర్ అండ్ కేమ్ టు హిస్ హోమ్ టౌన్. ఆ గలిలయ ప్రాంతము అక్కడి నుంచి తన సొంత ఊరు స్వదేశము అయినటువంటి నజరేతుకు వచ్చాడంట. ఆయన స్వదేశం ఏంటి? నజరేతు. సో ఆ నజరేతు ప్రాంతానికి వచ్చాడు. అంటే తన చిన్నప్పుడు ఎక్కడ పెరిగాడో ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? హీ కేమ్ టు హిస్ హౌస్ అండ్ హిస్ డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ అనేది ఆ ఫస్ట్ మనం చూస్తాం. ఆ ప్యాసేజ్కి ఫస్ట్ అక్కడ డిసైపుల్స్ అనేటువంటి మాటను మనం చూస్తాం. దాన్ని బట్టి ఆ ప్యాసేజ్ మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. హీ వెంట్ టు హిస్ హోమ్ టౌన్ అండ్ హిస్ డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్. ఇక్కడ రెండు విషయాలు మనకి నేర్చుకోవచ్చు. ఒకటి, ఆయన తన స్వదేశానికి ఏ స్థానంలో వెళ్ళాడు, ఎందుకోసం వెళ్ళాడు? స్వదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న బంధువుల్ని పలకరించుకోవడానికి వెళ్ళాడా? అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ మధ్యలో పెరిగినటువంటి ఒక బాలుడుగా, వారి సొంత బంధువుగా ఆ స్థానంలో వెళ్ళాడా? లేకపోతే ఏ స్థానంలో వెళ్ళాడు? ఆయన సొంత ప్రజల దగ్గరికి సరదాగా ఏదో ఒక బంధువుగా, ఒక వారి అబ్బాయిగా వెళ్ళలేదు అక్కడికి. ఆయన ఎలా వెళ్తా ఉన్నాడంటే రబ్బీగా వెళ్తా ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఒక రబ్బీగా వెళ్తా ఉన్నాడు. ఎందుకు రబ్బీగా వెళ్తా ఉన్నాడు అంటున్నాను? 2వ వచనం చూడండి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో బోధింపనారంభించెను. చూసారా? విశ్రాంతి దినం వచ్చినప్పుడు, విశ్రాంతి దినములో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చోట యూదులందరూ కూడుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని, వారి చరిత్రని, దావీదు కీర్తనలు, వీటన్నింటిని కూడా ధ్యానించుకుంటారు. కలిసేటువంటి కూడుకునేటువంటి ఆ మందిరాలను ఏమంటారంటే సమాజ మందిరాలు అంటారు, లేదా సినగోగులు అంటారు. ఏమంటారు? సినగోగ్స్ అంటారు. సో అలాంటి ఒక సినగోగ్స్ ఉండే అన్నమాట. ఆ సినగోగ్స్లో రబ్బీ అంటే బోధకులు ఎవరైతే ఉంటారో, ఈ రబ్బీలు ఆ సినగోగుల్లో ఒక్కొక్కసారి వాళ్ళు స్పీకర్లుగా వెళ్ళి ప్రసంగిస్తూ ఉంటారు. ఓకే. సో అది సంఘం కాదు, స్థానిక సంఘం కాదు అది. అందులో ఫెలోషిప్, స్థానిక సంఘము అలాంటిది ఉండదు. యాక్చువల్గా ఉండాలి, ఎందుకంటే పాత నిబంధన నుంచి కూడా ఫెలోషిప్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. అందుకనే సినగోగులు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ అంత క్రీస్తు శరీరము అని మనం చెప్పలేం దాన్ని, ఆ సినగోగుని. ఎందుకు? వారు ధర్మశాస్త్రం కింద ఉంటూ వారు కూడుకునేటువంటి వ్యక్తులు. అయితే ఆ ధర్మశాస్త్రం ఉపయోగించుకొని, ఆ సినగోగులో చెప్పేటువంటి మాటను ఉపయోగించుకొని వారు మెస్సయ్యకి అటాచ్డ్గా అయితే అప్పుడు క్రీస్తు శరీరంలో భాగంగా మారుతారు, సంఘస్థులు అవుతారు, విశ్వాసులు అవుతారు. లేకపోతే వాళ్ళు విశ్వాసులు కాదు, వారు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దాస్యములో ఉన్న వ్యక్తులు. మనం మాట్లాడుకున్నాం కదా ఇదివరకే, అన్నీ చేయలేము, ఏదో కొన్నన్న చేద్దాం, మనం బిల్డపిచ్చుకుందాం, రిలీజియస్గా ఉందాం, అందరి దగ్గర మెప్పు పొందాం, అందరి దగ్గర సుపీరియారిటీ మెయింటైన్ చేద్దాం, అంతే, ఫినిష్, అంతవరకే. సో అలాంటి దాస్యములో ఉన్నటువంటి వ్యక్తులు. వీరి మధ్యలో కంట ఒక రబ్బీగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న సినగోగులో విశ్రాంతి దినమున ఆయన వాక్యము బోధింపనారంభించెను అని ఉంది అక్కడ. ఈ రబ్బీగా, బోధకుడుగా ఆ నజరేతుకి వెళ్తా ఉన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళే ఆ వ్యక్తులు ఎవరంట? శిష్యులు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు. 12 మంది శిష్యులు
మాత్రమేనా, లేకపోతే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారా మనకు తెలియదు. అయితే సువార్త ప్రకటన కోసం పంపించింది మాత్రం 12 మందిని పిలిచి పంపించాడు. అయితే 12 మంది ఉండొచ్చు, వారికంటే ఎక్కువ మంది ఉండొచ్చు కదా. సో మోర్ దాన్ 12 ఉన్నారు. ఆ శిష్యులతో పాటు ఒక రబ్బీగా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎవరి శిష్యులు ఎవరు, శిష్యత్వం అంటే ఏంటి అనేటువంటిది మనం గ్రహిస్తే శిష్యులుగా కాని వారి పరిస్థితి ఏంటనేది తర్వాత మనం ఇక్కడ ఇలస్ట్రేషన్లో చూస్తాం. ఓకే, ఆ ప్యాసేజ్ ఇలస్ట్రేట్ చేసి చెప్తుంది మనకి శిష్యులు కాని వారు ఎలాగుంటారని. సో ముందే ఫస్ట్లోనే శిష్యులు అనేటువంటి మాటని అక్కడ పెట్టడం జరిగింది పరిశుద్ధాత్మదేవుడు. ఎవరి శిష్యులు? శిష్యులు అనగా వారి యొక్క బోధకుని అడుగుజాడల్లో ఉండేవారిని శిష్యులు అంటారు. వారి బోధకునికి వారి జీవితాల్ని సమర్పణ చేసేవారిని ఏమంటారు? శిష్యులు అంటారు. శిష్యులు అంటే ఎవరు? బోధకునికి జీవితాన్ని సమర్పించిన వారు. వారి లైఫ్ స్టైల్ అంతా కూడా ఆ బోధకుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిని ఏమంటారు? శిష్యులు అంటారు, డిసైపుల్స్ అంటారు. క్రైస్తవులందరినీ లేకపోతే యేసు క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్కరిని, అయితే విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా మారతారు. వారు ఉట్టి విశ్వాసులుగా ఉండరు. ఉట్టి విశ్వాసులుగా ఒక స్టేజీ, ఆ స్టేజీ తర్వాత శిష్యులు అనే స్టేజీ తర్వాత అపోస్తులు అనే స్టేజీ, అపోస్తుల స్టేజీ తర్వాత ఇలాంటి స్టేజీలు ఉండవు. ప్రతి విశ్వాసి ఎవరు? శిష్యులు. అందుకని ఒక చోటేమో మీరు మీ సిలువను మోసుకుని వెంబడించినది మీరు నాకు పాత్రులు కాదంటాడు. ఇంకో చోటేమో మీరు నా శిష్యులుగా మారలేరు అంటాడు. సో ఆయనకి పాత్రులు అవ్వడం అన్నా ఆయనకి శిష్యులు అవ్వడం అన్నా ఒకటే. ఆయన మీద విశ్వాసం ఉంచేవారగా మారడం అన్నా, లేకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచడం అన్నా, ఆయనకి శిష్యులుగా మారడం అన్నా కూడా ఒకటే. ఆయన శిష్యులకి ఆయన తిరిగి లేచి మళ్ళీ ఆరోహణమే వెళ్ళే సమయంలో కూడా ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ ఏంటి అని అంటే, మీరు సమస్త లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి నా నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇచ్చి శిష్యులుగా చేయండి, శిష్యులను తయారు చేయండి, విశ్వాసులను తయారు చేయండి, చిన్నగా వాళ్ళని శిష్యులు చేసుకుంటాను అన్నాడా? శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే విశ్వాసులే శిష్యులు అన్న సంగతి మర్చిపోకూడదు. ఈ శిష్యులు వారి లైఫ్ స్టైల్ మొత్తం కూడా వారి యొక్క మాస్టర్ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ మాస్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం. అలాంటి వారిని ఏమంటారు? శిష్యులు, డిసైపుల్స్ అంటారు అన్న సంగతి మర్చిపోకూడదు. అయితే ఈ శిష్యులుగా ఉండడానికి ఇష్టపడని వారి పరిస్థితి ఏంటి? శిష్యులుగా ఉండడానికి కొంతమంది ఇష్టపడరు, నమ్ముతాం అంతేగాని శిష్యులుగా మాత్రం శిష్యులుగా నేను ఉండను, నేను నమ్ముతాను అని అంటే అది ఎలాంటి నమ్మిక అంటే దయ్యాల నమ్మిక. దయ్యాలు కూడా నమ్ముతాయి చూసారా? అలా నమ్మడమే తప్ప అది విశ్వాసం కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం కాదు, అది విశ్వాసం కాదు. దయ్యాలు కూడా ఆ విధంగా నమ్ముతే యేసుప్రభు దేవుడని, దేవుడు గొప్పోడని, దేవుడు చంపేస్తాడేమో, దేవుడు పరిశుద్ధుడు, ఇవన్నీ కూడా దయ్యాలు కూడా వాళ్ళు ఏం చేస్తాయి. అయితే శిష్యులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆయనతో పాటు తన సొంత దేశానికి వస్తూ ఉన్నారు, ఆయన వెంబడించి వస్తూ ఉన్నారు. అయితే ఆయన సినగోగులో విశ్రాంతి దినాన ఆయన బోధించన ఆరంభించాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. ఇందా మనం చదువుకున్నాం కదా, ఆశ్చర్యపోయి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జ్ఞానం ఎట్టిది, ఈయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అని ఆలోచించడం ప్రారంభించారు. అవన్నీ మంచి కార్యాలు, అవన్నీ పరిశుద్ధమైన కార్యాలు, అవన్నీ కూడా అక్కడ ఉన్న వారికి ఉపయోగకరమైన కార్యాలు కదా. వారికి ఇదే లూకాసు వార్త 4:23 నుంచి చూస్తే కనుక రాసుకోండి, చూడబాకండి, ఇప్పుడు టైం లేదులే మనం, ఎందుకంటే ఇదే ఉంటుంది మళ్ళీ ఎందుకని అవసరం టైం వేస్ట్. సో లూకాసు వార్త 4:23 నుంచి కనుక మీరు చూస్తే ఇదే అకౌంట్, ఇలాంటి అకౌంటే అక్కడ కూడా రాయబడింది. అయితే
అక్కడ మరి ఎన్ఏఎస్బిలో నేను చూసినప్పుడు ఎలా రాయబడి ఉందంటే, పీపుల్ వర్ అస్టానిష్డ్ అండ్ మార్వల్డ్ అట్ హిస్ గ్రేషియస్ స్పీకింగ్. ఆయన కృప కలిగినటువంటి మాటలు వారు చూచి వారు ఆశ్చర్యపోయి విస్మయం పొందారు అనుంది. ఆయన కృపాయుక్తమైన మాటలు అంట. ఎందుకంటే బహుశా యెషయా గ్రంథమో లేకపోతే ఏదో ఒక రక్షణకి విడుదలకి సంబంధించినటువంటి ఒక పోర్షన్ తీసుకొని ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో ఆయన వివరించి పాపానికి ఉన్నటువంటి పరిహారం గురించి, విమోచన గురించి, బంధకాల్లో ఉన్నటువంటి విమోచన గురించి, విడుదల గురించి మేబీ వారికి బోధిస్తూ వచ్చాడేమో. అది చూసిన చాలామంది ఈయన చాలా కృపాయుక్తంగా మాట్లాడుతున్నాడే, ఈయన మాట్లాడే విషయంలో, ఈయన మాట్లాడే డాక్ట్రిన్లో ఇది కృపకు సంబంధించిన డాక్ట్రిన్ అని అర్థమైపోయింది వారికి. ఏమర్థమైపోయింది వారికి? ఇది కృపకు సంబంధించిన డాక్ట్రిన్. ఇది మనకున్న డాక్ట్రిన్ ఏం డాక్ట్రిను? యూదులము మనకున్న డాక్ట్రిన్ ఏం డాక్ట్రిన్? అది పరిసయ్యులు, రిలీజియస్ పీపుల్, జూయిష్ రిలీజియస్ పీపుల్ కొన్న డాక్ట్రిన్ ఏం డాక్ట్రిన్ అయ్యా? మనకున్న డాక్ట్రిన్ ఏంటంటే ఇది దాసత్వముకు సంబంధించిన డాక్ట్రిను. మన బంధకాల గురించే మాట్లాడతాం ఎప్పుడు కూడా. ఇది చెయ్యాలా, అది చెయ్యాలి, ఇట్లాగుండాలి, అట్లాగుండాలి, అమ్మో గట్టిగా ఉండాలి, బెగబట్టి ఉండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అమ్మో అమ్మో అనుకుంటా ఉండాలి. ఈ విధంగా బోధించుకుంటా ఉంటాం. అన్నీ చేయలేము, చేసిన వాటిని బట్టి అతిశయపడతా ఉంటాం, గర్వం పడతా ఉంటాం. ఇలాంటి బ్రతుక్కి మనం అలవాటు పడిపోయాం, దాసులమైపోయాం. ఈ బంధకంలో మనం ఉన్నాం. అయితే ఈయన చెప్పే మాటల్లో ఎలాంటి బంధకం లేదు. ఆయన బంధకం ఉందా? రండి, మారు మనసు పొందండి, రక్షింపబడండి, మీ పాపాలను ఒప్పుకోండి. నేను చేసేది పాపం, ఇదిగో పలానా ఆలోచన పాపం, పలానా క్రియ పాపం అని ఒప్పుకోండి, సమర్పణ చేసుకోండి, ప్రభు కృపను వేడుకోండి. ప్రభు మీ పాపాలని తుడిచివేసి దావీదు ప్రార్థించినట్లుగా, ప్రభువా హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా అవుతాను అని ఎట్లాగంటే ప్రార్థన చేశాడో అదే కార్యము మీరు దావీదులు కాకపోయినా ఆ గోత్రానికి సంబంధించిన వారు కాకపోయినా, ఇంకా చెప్పాలంటే అసలు ఆ దావీదు కులానికి సంబంధించిన వాళ్ళు కూడా కాకపోయినా, కులం అనే మాట మాడకూడదు, రేస్ అనుకో, లేకపోతే ఏమనొచ్చు, జీనియాలజీకి సంబంధించి, ఆ వంశానికి సంబంధించి సంబంధం లేని వారైనా కదా. అబ్రహాము కుమారుడు దావీదు, యాకోబు సంతానమైన దావీదు, మనం యాకోబుకు కూడా సంబంధం లేకపోయినా హిస్సోపు వలె నిన్ను కడుగుతాను, హిస్సోపు వలె నువ్వు కడగబడే అవకాశం ఉంది. నీ జీవితము హిమము కంటే తెల్లగా మారే అవకాశం ఉంది. నా యొద్దకు రా, నీ జీవితాన్ని నాకు ఇచ్చేయి, సజీవ యాగముగా సమర్పణ చేసుకో, నాకు శిష్యులుగా మారు. నీ జీవితము, నీ ప్లానింగ్, నీ ఆలోచనలు నాకు ఇచ్చేయి. దీనికి ఒక్క మజిల్ కూడా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లేదు ప్రభువా, నన్ను ఎన్ని మజిల్స్ మూవ్ చేయమంటావు మూవ్ చేస్తాను, కానీ నా జీవితం మాత్రం నాదే అంటే ఎవడు కాపాడుతాడు ఇంకా మనల్ని? అది బంధకం కాదా? బంధకమేనా కాదా? బంధకమే. గ్రేషియస్ న్యూస్ అంటారు. ఏమంటారు దాన్ని? ఇప్పుడు దాకా నేను చేసుకున్న నాశనాన్ని ఒక్క దెబ్బలో మాన్పిస్తానంటున్నాడు. దాన్ని ఏమంటారు? కృప అంటారు. అయితే ఈ కృపాయుక్తమైన మాటలు విన్నటువంటి వీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది కదా అన్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత టోన్ మారుతుంది అనమాట కదా. 3వ వచనం చూడండి. 3వ వచనం, యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారు సహోదరుడు వాడు. ఇంత బాగా వాక్యం చెప్తున్నాడేంటి? ఇంత బాగా దేవుని గురించి వివరిస్తున్నాడేంటి? దేవుని కృపను వివరిస్తున్నాడే.
కృప కనిపించిందంట. ఆయన చేసిన బోధలు ఏం కనిపించింది వాళ్ళకి? కృప కనిపించింది. ఇంత కృపాయుక్తంగా మాట్లాడుతున్నారే అనుకున్న వాళ్ళు కాస్త వెంటనే టోన్ చేంజ్ చేసి, ఆగాగా, వీడు బోధకుడు కాదు కదా, హీఈస్ నాట్ సపోజ్ టు బి రబ్బీ, హీఈస్ సపోజ్ టు బి కార్పెంటర్. వీడు బోధకుడుగా ఉండకూడదు కదా, వీడెవరు? వడ్లవాడు, వడ్రంగివాడు. ఇంకా ఉంది వీడి క్వాలిఫికేషన్. ఇంకోటి ఉంది 20. ఏం క్వాలిఫికేషనో తెలుసా? ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకో విషయం ఏంటంటే, ఇతడు ఎవరు? మరియ కుమారుడు. సోదరి మండలంట అక్కడ పూర్తిగా మరియ కుమారుడు కదా. ఎవరు? ఇతడు మరియ కుమారుడు కాడా? ఈయన వడ్రంగి వారు, మరియ కుమారుడు. ఎవరన్నా యూదుల వారి యొక్క కస్టమ్స్ ప్రకారం, వారి యొక్క ట్రెడిషన్ ప్రకారం ఒక వ్యక్తిని అడ్రస్ చేయాలంటే, ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే తండ్రి పేరుతో గుర్తుపడతారు. ఎవరి పేరుతో? తండ్రి పేరుతో కదా. సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడైన సీమోను. ఒక గుడ్డోడు ఉంటాడు, ఆ గుడ్డాయన పేరేంటి? బర్తిమయ్యి. అంటే అర్థం ఏంటి? తిమయ్యి కుమారుడు అని అర్థం. సో కొంతమంది ఏంటంటే వారి పేర్లు కూడా ప్రజలకు తెలియవు, వారి తండ్రి పేర్లు తెలుస్తాయి. లేకపోతే అదొక రకమైనటువంటి గౌరవం అన్నమాట. గౌరవం, పెద్ద గౌరవం కూడా కాదు. ఒక వ్యక్తిని అడ్రస్ చేయాలంటే తండ్రి పేరుని ఉపయోగిస్తారు. తల్లి పేరుతోటి అడ్రస్ చేయడం అనేది ఆ సమాజంలో అది ఎంత నెగిటివ్ సిగ్నల్ తీసుకెళ్తుందో తెలుసా? మనకి ఆ కస్టమ్స్ తెలియదు కాబట్టి దాని ఇంటెన్సిటీ ఏంటో మనకు అర్థం కావట్లా. మరియ కుమారుడు తల్లి పేరుతోటి ఒకరిని సంబోధిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? దట్ హీ ఈజ్ ఇల్లెజిటిమేట్. ఆయన తండ్రి లేకుండా పుట్టినటువంటి వాడు, వ్యభిచార సంబంధంగా పుట్టినటువంటి తండ్రి లేనివాడు, తండ్రి ఎవడో తెలియదు వీడికి, ఇల్లెజిటిమేట్ ఫెలో అని దానికి అర్థం. మన ప్రభువు ఆయన పొందుకున్నటువంటి భయంకరమైనటువంటి అవమానాల్ని మనం గమనించాలి. అంత భయంకరమైన అవమానము తన సొంత ప్రజల దగ్గర నుండి మనం ఎవ్వరం పొందుకోలేదు అనే విషయం మనం గమనించాలి. మరి ఎప్పటి నుంచి ఈ విధమైన అవమానాలు ఆయన పొందుకుంటున్నాడో? కొన్నిసార్లు మామూలుగా ఎట్లాగుంటుందంటే మనుషుల పరిస్థితి, వాడు సైలెంట్గా ఉన్నంత వరకు వాడిని ఏం అనరు. ఆయన ఒక బోధకుడిగా లేకపోతే వాళ్ళకంటే మెరుగ్గా మారాడు అనుకోండి, ఆత్మీయంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగానో, లేకపోతే ఏదో సక్సెస్ రూపం, ఇది ఎందులోనో వాళ్ళకంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే మెరుగ్గా మారాడు అనుకోండి, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వీడి బ్యాక్గ్రౌండ్ని బయటికి తీయడం. ఓర్చుకోలేని మనుషులు, మళ్ళీ పెద్ద కలెక్టర్ అయితే అది వేరే విషయం, వెనకాల ఎంత చెత్త బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏం పట్టించుకోరు, డబ్బులు సంపాదించి మంచి పలుకుబడి ఉన్నా అది వేరే విషయం. అట్లా కాకుండా వీరికంటే పరిశుద్ధుడిగా, అయితే వీరికంటే పవిత్రుడిగా, వీడికంటే యోగ్యుడిగా, ఎస్పెషల్లీ రిలీజియస్ లేకపోతే ఎస్పెషల్లీ ఫెయిత్ విషయంలో, స్పిరిచువల్ విషయంలో కనిపించినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు వెనకాల ఉన్నాయన్నీ కూడా వెలికి తీసి క్రిటిసైజ్ చేయడం. అలానే మేబీ ప్రభువారు సేవకు వచ్చిన తర్వాతే ఇవన్నీ బయటికి మాట్లాడడం ప్రారంభించారేమో. మొత్తానికైతే ఇంత అవమానం, ఇంతకంటే అవమానాలు మనమేమి పడట్లేదని మనం గ్రహించాలి. ఇంతకంటే అవమానాలు మనం ఏం పడట్లేదు. యేసుక్రీస్తు సిలువలో ఏదో ఒక సిలువే అనుకుంటున్నారా? ప్రభు అనుభవించినటువంటి శ్రమలు, ఇబ్బందులు ఒక సిలువలో ఆ కొద్ది గంటలు అనుకుంటున్నారా? ఆ 3 రోజులు, నా ప్యాషన్ వీక్, ఆ వారం రోజులు అనుకుంటున్నారా? కాదు. తన జీవితాంతం కూడా భయంకరమైనటువంటి మాటలు, దూషణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మన దేవుడైన యేసుక్రీస్తు. అందుకని అంటాడు కదా,
వారు నన్ను దూషించినప్పుడు మిమ్మల్ని కూడా, నన్ను ద్వేషించినప్పుడు మిమ్మల్ని కూడా, నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు, నన్ను నన్ను తృణీకరిస్తే మిమ్మల్ని కూడా తృణీకరిస్తారు. ఏ సర్వెంట్ ఈజ్ నాట్ అబవ్ హిస్ మాస్టర్. ఇప్పుడు చెప్పండి, నా దాసులుగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు అంటే, చాలామంది వెళ్ళిపోయారు, కానీ కొంతమంది మాత్రం ప్రభువా నిత్య జీవపు ఊటలు మాటలు నీ దగ్గర ఉంటే మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం, నువ్వు దేవుడు ప్రభువా. నిన్ను తృణీకరిస్తే, మమ్మల్ని కూడా తృణీకరిస్తే అందుని బట్టి మేము సంతోషిస్తాం. నిన్ను పోలిన సిలువని మేము కూడా ఎత్తుకుంటున్నామని అతిశయపడతాం మా సిలువని బట్టి, మా దూషణలను బట్టి. కానీ నిన్ను వదిలిపెట్టి మేము వెళ్తే మాకు ఇంకా దిక్కేది ప్రభువా. నిన్ను వదిలిపెట్టి వెళ్తే మాకు ఉగ్రతే కదా. కొద్ది కాలం ఈ బ్రతుకు, కొద్ది కాలము ఈ లోకంలో మాకు కంఫర్ట్ ఉండొచ్చు, కానీ తర్వాత నీచమైన పరిస్థితే కదా ప్రభువా, ఉగ్రతే కదా ప్రభువా. నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవము నీలోనే కదా ప్రభువా ఉన్నది. నిన్ను విడిచిపెడితే మాకేం మిగులుద్ది? నరకం తప్ప ఏమైనా మిగులుద్దా? శిక్ష తప్ప ఏమైనా మిగులుద్దా? ఏం మిగలదే అని చెప్పి కొంతమంది మాత్రం ఆయన దగ్గరే ఉన్నారు. 8th చాప్టర్లో చూస్తాం, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ అని అడిగినప్పుడు శిష్యులు చెప్పేటువంటి పరిస్థితి. వారే శిష్యులు. అది శిష్యులు అంటే వారు. ఆ విధంగా శిష్యులు కాని వారైతే, ఈయన వడ్రంగి వాడు కదా, తర్వాత ఏమంటున్నాడు, ఇతను మరియ కుమారుడు కదా అని మాట్లాడడం ప్రారంభిస్తాను. ఈ శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కృప బాగా కనిపించింది. ఇది కృపే, ఇది దేవుని కృప. ఈయన మన మధ్యలో ఉండడం దేవుని కృప. ఈ బోధ మన మధ్యలో ఉండడం దేవుని కృప. ఆయన మాట్లాడిన మాటలు మన మధ్యలో వినిపించడం దేవుని కృప. ఆ మాటల్లో దేవుని కృప ఉన్నది అని గ్రహించిన వారు ఆ నోటితోనే, చూసారా మనిషి హృదయం ఎంత అంధకార సంబంధమైనదో, మనిషి హృదయం ఎంత బంధకంలో ఉందో, మనిషి హృదయం ఎంత దాస్యములో ఉందో ఆలోచన చేశారా? చూసారా? అదే నోటితో ఏమంటున్నారంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటావు ఈ విజ్డమ్? ఎక్కడి నుంచి వస్తే ఏంటి? అది కృప కదా. నీకు అర్థమైంది కదా అది కృపని. నీకు నిత్య జీవము ఈ మాటల్లో నుంచే వచ్చేదని నీకు అర్థమైంది కదా. ఇంకెక్కడి నుంచి వస్తే ఇదేంటి? ఇంత నాన్ సెన్స్గా ఎట్లాగా ఆలోచించగలుగుతున్నాం? ఆలోచిస్తాం. మన హృదయంలో ఉన్నటువంటి జబ్బు అట్లాంటిది, మన హృదయంలో ఉన్నటువంటి రోగం అట్లాంటిది. ఆలోచిస్తాం. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మాటలు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ జ్ఞానం, ఏ శక్తితో చేస్తున్నాడో అద్భుత కార్యాలు, దెయ్యాల శక్తితో చేస్తున్నాడేమో. దాని అర్థం అదే. ఏ శక్తితో చేస్తున్నాడో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దీనికి చాలామంది పాస్టర్లు థియాలజీ తెలియకుండా, బిబ్లికల్ థియాలజీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలియకుండా వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిగా ఆయన పనిచేశాడు. మనం కూడా మనం చేసే పనిలో, మనం చేసేటువంటి ప్రసంగాల్లో మనుషులు ఆశ్చర్యపోయేలాగా చేయాలి. ఏంటి ఆశ్చర్యపోయేది? ఆశ్చర్యపోయారు, భయపడ్డారు, ఒక రకమైనటువంటి థ్రిల్ అయ్యారు. కానీ ఆ థ్రిల్లు ఎలా మారిపోయిందంటే, అమ్మో వెంటనే ఇది దయ్యాల వల్ల వచ్చిందేమో, ఇది దయ్యాల వల్ల వచ్చిందేమో, ఇది దురాత్మ వల్ల వచ్చిందేమో అని మారిపోయింది. చూసారా? ఎట్లా మారుతుంది నాకు అర్థం కాలేదు. లూకాసు వార్తలు అయితే కృప అనే మాట వారు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? కృపాయుక్తం, గ్రేషియస్లీ, ఈజ్ టాకింగ్ గ్రేషియస్లీ, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని వారు మాట్లాడుకునేవారు. కాస్త మరి దయ్యాల నుంచి కృప వస్తుందా? దురాత్మ నుంచి కృపాయుక్తమైన మాటలు వస్తాయా? దురాత్మ నుంచి ఏమొస్తాయి? అట్లాంటి కృపాయుక్తమైన మాటలు ఏమైనా వస్తాయా దురాత్మలో నుంచి? అబ్బో మీకు తెలియలేండి, ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ తాగుబోతు, వాడు బ్రహ్మాండంగా వాక్యం చెప్తాడు,
ప్రజలు ఆడు వాక్యం చెప్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ వాక్యం చెప్పడం ఏముందిలే అని ఊరికే అనడం కాదు. కృప, ఆ వ్యక్తి చెప్పిన వాక్యంలో కృపాయుక్తమైనటువంటి మెసేజ్ నువ్వు చూసావా, నీ గమనించావా? కృపాయుక్తమైనటువంటి కృపకు సంబంధించిన డాక్టర్ని ఏదైనా ఆ వ్యక్తి ప్రసంగంలో చూసావా? ఎమోషన్ చూసుంటావు. అబ్బో క్రైస్తవులారా చూడండి, ఎంతోమంది అవస్థ పడుతున్నారు, వారందరికీ లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు, వారందరూ చచ్చిపోతున్నారు, మనం బ్రతుకున్నాం, అబ్బో దేవుని స్తుతించండి ఓ అంటే కన్నీరుతోటి స్తుతిస్తే అది కృపాయుక్తమైన మాటలా? అట్ట బోధించేవాడు మరి సైతాన్ కూడా బోధిస్తుంది అట్లా. నిజమే మరి సిగరెట్ తాగితే ఏం తాగుతాడు? మందు తాగితే ఏం తాగుతాడు? వాడు తాగుతాడు. కానీ యేసు ప్రభు బోధించింది అలాంటి మాటలు కాదే. ఇంతవరకు ఎవరు ఇలా మాట్లాడలేదే, ఇంతవరకు ఎవరు ఈ డాక్టర్ని చెప్పలేదే. ఇది కృపాయుక్తమైన డాక్టర్నే. ఇందులో ఏ మనిషికి ఘనత లేదే, కేవలము దేవుని కృప, దేవుని కృప, దేవుడు మాత్రమే, దేవుడే మహిమ, దేవుని ద్వారానే అనేటువంటి ఈ డాక్ట్రిన్లో ఏ మనిషికి ఘనత ఉన్నది? లేదే. యేసు ప్రభు వారు కూడా నేను ప్రకటించే దిస్ డాక్ట్రిన్ ఇస్ నాట్ మైన్ అని తండ్రిని హైలైట్ చేస్తూ, తండ్రిని పొగుడుతూ, తండ్రిని గణపరుస్తూ చెప్పినటువంటి మాటలే కదా. ఎందుకు ఆ మాత్రం గమనించలేకపోతున్నారు? ఎందుకు ఈ అవిశ్వాసంలో వినున్నారు? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వారి హృదయంలో ప్రాబ్లం ఇది. హృదయంలో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరు పాపము. ఆ పాపము ఒక భయంకరమైన సిమ్టమ్ని చూపిస్తుంది. ఆ సిమ్టమ్ పేరు అవిశ్వాసం. ఏంటది? అవిశ్వాసం, అన్బిలీఫ్. ఈ అన్బిలీఫ్ వల్ల మీరు విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి పరిస్థితిని చూచి ప్రభు వారు ఏమంటున్నారో చూడండి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాదని చెప్పాను. ఒక ప్రవక్తకి ఎక్కడైనా ఘనత ఉంటుంది బాబు, తన సొంత ఇంటి వారి దగ్గర మాత్రం ఘనత ఉండదు అని ఆయన వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. అదే లూకాసు వార్తలో ఈ మాట చెప్పడానికి ముందు ఇంకొక మాట మాట్లాడతాడు. లూకాసు వార్త 4:23 నుంచి 29 దాకా మనం చూస్తే అక్కడ ఇంకొక మాట మాట్లాడతాడు. అదేంటంటే, వైద్యుడా నీకు నువ్వే వైద్యం చేసుకో అని మీరు అంటారు అని వారితో మాట్లాడతారు ప్రభు. అంటే ఇవన్నీ గ్రీక్ ప్రావర్బ్స్ అన్నమాట. ఇది కూడా గ్రీక్ ప్రావర్బ్ ఇది. సో గ్రీక్ యాజ్ వెల్ యాజ్ జూయిష్ ప్రావర్బ్ ఈ రెండు. సో వైద్యుడా నీకు వైద్యం చేసుకున్నాను అర్థం ఏంటంటే, నువ్వు వైద్యుడివని రుజువు చేయి, నాకు నువ్వు వైద్యుడివని రుజువు చేయి, నీ సర్టిఫికెట్లు చూపించు, నీ పనితనం చూపించు, నీ ఎఫిషియన్సీ చూపించు, అప్పుడు నమ్ముతాం. ఏదో దేనికోసం నమ్ముతాం? అది కూడా నీ వైద్యం కోసం నమ్ముతాం, అంతేగాని నిన్ను మేము నమ్మం. నిన్ను మేము నమ్మనే. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకో. వైద్యుడా నువ్వే వైద్యం చేసుకో, ఆ వైద్యం చూసి అప్పుడు నీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను తప్ప నిన్ను నమ్మే ప్రసక్తే అదిరా మీ పరిస్థితి అని ప్రభువారితో చెప్తాడు. ఘనత ఎవర్రా? ఘనత మీరు ప్రవక్తకి ఎవరో మీరు అవిశ్వాసంతో మీ హృదయం అంధకారం అయిపోయిందని అక్కడ మాట్లాడతారు. ఎందుకు అవిశ్వాసం వస్తుంది? దేవుని విశ్వసించలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? చూడండి, యేసుక్రీస్తుని విశ్వసించడం, యేసుక్రీస్తు మీద ఆశ్రయం ఉంచడం, యేసుక్రీస్తుని నమ్మడం, ఇది విశ్వాసం కిందకు వస్తుంది. ఆయన చేసేటువంటి, ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు అని నమ్మడం అది విశ్వాసం కిందకి రానే. అది నమ్ముతున్నారు. ఈయన చేసే కార్యాలు చేస్తున్నాడు, అబ్బో చేస్తున్నాడు, ఈయన నమ్ముతున్నాడు. కానీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని మీద నీ ఒపీనియన్ ఏంటయ్యా అని అడిగారు అనుకోండి. యేసుక్రీస్తు చేసే కార్యాలను బట్టి నీ ఒపీనియన్ ఏంటయ్యా అని అడిగారు అనుకోండి. అడిగితే ఆయన కార్యాలు ఏముందండి, భలే మంచి కార్యాలు చేస్తాడు, మంచి సహాయం చేస్తున్నాడు, అసలు ఎవరో ఏ డాక్టర్ చేయలేని స్వస్థలాన్ని ఆయన చేస్తున్నాడు, అబ్బో బాగానే చేస్తున్నాడులే, మంచి మంచి కార్యాలు చేస్తున్నాడు, బాగానే. సరే, ఆయన మీద నీ ఒపీనియన్ ఏంటి వ్యక్తిగతంగా? ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు?
శిష్యుల్ని కూడా ప్రభువారు 8వ అధ్యాయంలో అడిగే ప్రశ్న అదే. ఏమడుగుతాడు? నా గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఆయన గురించి ఏమనుకుంటున్నావయ్యానంటే, ఆయన గురించా, ఆయన వడ్రం కుమారుడు, ఆయన తండ్రి ఎవరో తెలియదు, ఎట్టబుట్టాడో సరిగ్గా తెలియదు, మరియ కుమారుడు, ఏంటో మరి అప్పుడప్పుడు మంచిగా స్వస్థలై చేసి మాకు సహాయం చేస్తాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి తెక్కగా మాట్లాడతాడు, ఒక్కోసారి బంధకంలో ఉన్నారంటాడు, ఒక్కోసారి కృప మీకు లేదంటాడు, ఒక్కోసారి మీరు భక్తులు కాదంటాడు, సర్పసంతానం అంటాడు. అలాంటప్పుడు మాకు బాగా కాలుద్దు. అప్పుడు దాకా మంచోడు, అప్పుడు దాకా విస్మయము, అప్పుడు దాకా ఆశ్చర్యము, అప్పుడు దాకా సంతోషము, అబ్బో కృప. కానీ వెంటనే ఆయన చెప్పిన అన్ని మాటలను ఒకసారి గమనించినప్పుడు మంచిదే, స్వస్థపరిచాడు, బాగానే ఉంది, మంచి వాక్యం చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఆఖరిలో ఏదో చెప్పాడే, అది మాకు ఇష్టం లేదు, ఆయనకే శిష్యుడిగా మారాలా, అది మాకు ఇష్టం, అది మాకు ఇష్టం. వాక్యం బాగా చెప్పాడు, బాగానే ఉంది, ఓకే, వెరీ గుడ్, మంచి బైబిల్ మంచిగా చెప్పాడు, బాగానే ఉంది, సహాయం చేశాడు, మంచిగా అన్నీ బాగున్నాయి, సర్వీస్ అంతా బాగుంది, చక్కగా వాక్యం చెప్పాడు, బాగుంది. కానీ లాస్ట్లో ఇంటర్ప్రిటేషన్ ఏదో వేరేలాగా చెప్పాడే. చక్కగా కాంటెక్స్టు, చక్కగా వర్డ్ స్టడీ అన్నీ బాగున్నాయి, కానీ ఇంటర్ప్రిటేషన్ ఏదో తేడా కొట్టింది. అది మా వల్ల కాదు, అది మా వల్ల కాదు. ఎక్కడ ప్రసంగం చెప్పినా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, భలే మంచిగా చెప్తున్నాడు, స్వస్థత చేసి స్టార్ట్ చేస్తున్నాడు, ఎంతో బాగుంటుంది, సంతోషిస్తున్నాము. ఆఖరికి వచ్చేసరికల్లా మళ్ళా అక్కడికే వస్తాడు. ఎక్కడికి వస్తాడు? నాకు శిష్యులుగా మారని అంటాడు, దేవుని కుమారుడు అంటాడు, మెస్సయ్య అంటాడు, ఆయనకి హృదయాన్ని ఇవ్వాలంటాడు, సొంత నీతి సంపాదించుకోకూడదు అంటాడు, ఏంటేంటో మాట్లాడతాడు. ఇది మాకు నచ్చట్లా. మరియ కుమారుడులే కదా. దీన్ని ఏమంటారంటే అవిశ్వాసం అంట. అరే అవిశ్వాసం ఎట్లాగంటావు నన్ను? నువ్వు గంట సేపు చెప్పినావు, 45 మినిట్స్ చెప్పినవి అన్నీ నమ్మాం, ఆఖరిలో ఆ 15 మినిట్సే కదా మేము అంగీకరించలేదు, ఆ అప్లికేషన్ పార్టే కదా మాకు నచ్చింది, మిగిలినన్నీ విన్నామా, మళ్ళా స్పీకర్గా పిలుస్తున్నాం, కానుకిస్తున్నామా, ఇస్తున్నాం, ఇంకేంటి అవిశ్వాసాలు అంటావేంటి మమ్మల్ని? వీడిని ఇట్ట కాదురా, వీడిని ఏం చేయాలంటే వీడి మీద పుకారు లేపాలి, వీడి మీద దూషణ మాటలు మాట్లాడాలి, అప్పుడు కానీ వీడికి సిగ్గు రాదు, మనం ఏంటో తెలిసి రాదు అనుకున్నారేమో కదా. అనుకుంటున్నామా అలాగా? ఒకవేళ అలాంటి దూషణ మనం చెయ్యనప్పటికీ, అంటే వీళ్ళకి అవిశ్వాసాన్ని బట్టి ఆ దూషణ వచ్చింది, మన దూషణ దాకా అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు, కానీ అవిశ్వాసము మనలో ఉందేమో, ఉంటే వాళ్ళకి మనకి ఎలాంటి తేడా లేదన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎలాంటి తేడా లేదన్న సంగతి మర్చిపో. వాక్యం అంతా వింటాము, దాని అప్లికేషన్ ఏంటయ్యానంటే అసలు ఎక్కించుకోవన్నమాట. అడిగామనుకో, వాక్యం విన్నావు కదా అంటే అవి ఏం చెప్పారని అంటే మార్క్స్ వర్త్ చెప్పారు, డిసైపుల్ అంటే ఏంటో చెప్పారు, ఆ తర్వాత ఏంటి యూదుల ఆచారం ప్రకారం అంట వారి తల్లి పేరు పెట్టి పిలిస్తేనంట చాలా పాపం అంట, అది ఒకటి చెప్పారు ఫ్యాక్ట్. వాహ్, సరే ఆఖరికి ఏంటి అప్లికేషన్ ఏం చెప్పారంటే, ఆ తర్వాత ఏం చెప్పారంటే అది శిష్యుల్ని పంపించారంట, అది చెప్పాడు. ఇష్టం ఉంటేగా హృదయంలో ఆ అప్లికేషన్ పార్ట్ని వినడానికి ఇష్టం ఉండదు, సహకరించదు హృదయం, దానికి ఇష్టం లేదా, అందుకే ఆ అప్లికేషన్ పార్ట్ని విడిచిపెట్టేస్తా. గుర్తున్నా సరే దాన్ని ఎక్కడో పక్కన పడేస్తాం అన్నమాట. ఎందుకంటే ఒకవేళ గుర్తుండి చెప్పామనుకో, ఇలా అప్లై చేసుకోమన్నారు, మరి అవిశ్వాసం అన్నారు అని చెప్పామనుకో, మరి పొరపాటున గబుక్కున మరి నీ పరిస్థితి ఏంటి అంటారేమో అని భయం. కాబట్టి అసలు దాన్ని మనం ఎక్కించుకోమన్నమాట మైండ్లో కదా. దీన్ని అవిశ్వాసం అనే అంటారు. యేసు ప్రభు వారిని చంపడానికి ఇదే సందర్భం
లూకాసు వార్తగా మనం చూస్తే ఆ తర్వాత ఊరికే మాట అని వదిలిపెట్టడం కాదు, ఆయనని కొండ మీద నుంచి తోసి చంపాలని చూశారు. కొండ మీద నుంచి తోసి చంపాలని కొండ చివరికి తరుముకొని వెళ్ళారు. తరుముకొని వెళ్తే ఆయన ఎట్లా కొట్ట తప్పించుకొని పారిపోయాడు. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి. చూసారు ఎంత అవమానము, చూసారు ఎంత అవమానం. వాక్యమంతా విన్నారు, అబ్బా కృప కృప కృపాయుక్తంగా ఉంది ఈయన మాట్లాడే అన్నీ ఉన్నారు. అప్లికేషన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈయన చంపాలరా, ఈ తప్పుడు బోధ చేస్తున్నాడు రా, వీడిని ఏం చేయాలి, చంపాలి. ఎందుకు ఈ అవిశ్వాసం కలుగుతుంది? కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాస్యమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండి. వారి అవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయి అక్కడ నుండి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆయన బోధించుకుంటా తిరుగుతున్నాడు. ఆయన మరలా ఆయన ఏ పని చేస్తున్నాడు, దేని మీద ఫోకస్ చేస్తున్నాడని మనకి స్పష్టం చేయడానికి మార్కు ఇష్టపడుతున్నాడు. అది గమనించాలి. జీసస్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ ఎ సర్వెంట్ హియర్, బట్ హౌ హీ ఈజ్ సర్వింగ్. జీసస్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ ఎ పర్సన్ who is not always preaching but doing some work. But what is that work? అర్థమవుతుందా చెప్పింది అనేది ఇక్కడ మార్కు మనకి పదే పదే రివీల్ చేసుకుంటా జ్ఞాపకం చేసుకుంటా వస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. ఏంటా వర్క్? సువార్త ప్రకటించడం, బోధించడం. అది ఆయన వర్క్. సువార్తకు సాక్షిగా ఉండడం. అది చేసే క్రమంలో దగ్గరికి వచ్చిన వారికి స్వస్థపరచకుండా ఆయన ఉండలేడు, దయ్యములను వెళ్ళగొట్టకుండా ఆయన ఉండలేడు. అలానే మనం కూడా మన మెయిన్ వర్క్ ఏంటి అని అంటే స్వార్థకు సాక్షులుగా ఉండడం. ఆ సాక్షులుగా ఉండే క్రమంలో మన వైద్య వృత్తిని కావచ్చు, అది ఏ వృత్తినైనా కావచ్చు, ఎలాంటి టాలెంట్నైనా కావచ్చు, మనం ఉపయోగించి వారికి మనం సహాయం చేయకుండా మనం ఉండలేము. అర్థమవుతుందా? కానీ మన మెయిన్ వర్క్ ఏంటి? మన మెయిన్ సత్క్రియ ఏంటి? దేవుడు ఆశించేటువంటి గుడ్ వర్క్ ఏంటి? సువార్తకు సాక్షిగా ఉండడం. అది ప్రకటించడం ద్వారా కావచ్చు, వినిపించడం ద్వారా కావచ్చు, సంఘానికి తీసుకుని రావడం ద్వారా కావచ్చు, ప్రార్థించడం ద్వారా కూడా కావచ్చు. అదవుతుందా? ప్రార్థించి చిన్న బైబిల్ ఇవ్వడం ద్వారా కూడా కావచ్చు, ప్రార్థించి సంఘానికి తీసుకున్న ఏదో విధంగా కదా. చూడండి, ఆ తర్వాత ఇదే పరిచర్యని తన శిష్యులకు ఇస్తా ఉన్నాడు. తన శిష్యులకి ఒక శాంపుల్ చూపించాడేమో, బాబు చూసారా ఇది పరిచర్య అంటే ఎట్లా ఉంటుంది, తోసేపోయారా, చంపేపోయారా, తిట్టారా, బూతులు తిట్టారా, దూషించారా, అలాగుంటుంది. ఘనత వస్తుంది అనుకోబాకండి, దూషణలు వస్తాయి. మెప్పు వస్తుంది అనుకోబాకండి, నీచమైన మాటలు వస్తాయి. ఇప్పుడు మీరు వెళ్ళండి, నాకు శిష్యులుగా ఉండాలనుకున్నారు కదా, ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళకి చెప్తే, మేబీ శిష్యులు అంటే చాలామంది ఉండొచ్చు, మేబీ మిగిలిన వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు అనవసరంగా ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమో అనుకున్నాడో ఏమో. 12 మందిని మాత్రమే, ఎవరైతే వారే ప్రభు పిలుపుని అంగీకరించి సమస్తం విడిచిపెట్టి ఆయనకు వెంబడిస్తున్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని, ఆ 12 మందిని మాత్రమే పిలిచి ఆ 12 మందిని ఇద్దరిద్దరుగా పంపించాడు. అది ఎలా పంపించాడు, అది చూడండి ఎలా పంపించాడు. మనం సేవకి వెళ్ళాలనుకుంటే ఎట్లాగ వెళ్తాం? MBBS కావాలి, PG కావాలి, డబ్బులు కావాలి, క్లినిక్ కావాలి, ఇవన్నీ ఉంటే బ్రహ్మాండంగా పరిచర్య చేయొచ్చు. అవి లేకపోతే పరిచర్య చేయలేం కదా. అవి లేకుండా ఏం పరిచర్య చేస్తాం? అవన్నీ ఉంటే ఇంకా బాగా పరిచర్య చేస్తాం. అయితే ప్రభు ఏం చెప్పాడంటే చూడండి, He charged them to take nothing for their journey except a staff. వారి ప్రయాణానికి ఇప్పుడు కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులు తప్ప ఏది కూడా తీసుకెళ్ళకూడదని ఆజ్ఞాపించాడంట. ఏంటది?
అది ప్లాట్యూ ఏరియా, అంటే అక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, హిల్లీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నడవాలంటే ఒక కర్ర కావాలి. రాళ్ళు ఉంటాయి, ఇట్లా మనకు తారు రోడ్లు ఉండవు, రాళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయి. అక్కడ నడవాలంటే ఖచ్చితంగా కర్ర కావాలి. సో చేతి కర్ర, ఇంకా చేతి కర్ర తప్ప రొట్టె కూడా తీసుకెళ్ళనివ్వాల, ఇంకా సంచి కూడా తీసుకెళ్ళనివ్వాల, ఇంకా మనీని కూడా తీసుకెళ్ళనివ్వలేదు. బట్ టు వేర్ శాండిల్స్ అండ్ పుట్ ఆన్ అండ్ నాట్ టు పుట్ ఆన్ 2 ట్యూనిక్స్. ఒక కర్ర, చెప్పులు, 2 అంగీలు కాదు, ఒక అంగీయే వేసుకోవాలి. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ప్రయాణం చేసేటప్పుడు 2 అంగీలు వేసుకుంటారు. ఒక అంగీ వేసుకొని దాని మీద ఇంకొక అంగీ ఉరికి అలాగా పైన కప్పుకుంటారు, జస్ట్ కోట్, ఓవర్ కోట్ లాగా. ఎందుకు అని అంటే ప్రయాణ మధ్యంలో ఎక్కడన్నా పడుకొని నిద్రపోవాలనుకోండి, లేకపోతే ఎవరి మధ్యలో ఉన్న ఎవరి ఇంటికన్నా వెళ్ళి అక్కడ నిద్రపోవాలనుకోండి, లేకపోతే ఎక్కడన్నా లాడ్జ్లో, అప్పటికి లాడ్జ్లు ఉండే పూటకోళ్ళ వాళ్ళ ఇళ్ళు అనేటువంటివి ఉంటాయి అన్నమాట, సత్రాలు. సో అలాంటివి వాటిలో వెళ్ళి నిద్రపోవాలనుకోండి, ఆ పైన ట్యూనిక్ని వారు దుప్పటిగా కప్పుకునేవారు, కప్పుకొని పడుకోవడానికి, అది కింద పరుచుకొని పడుకోవడానికి. ఆ పైన ఉండే ఇంకొక కోట్ని వారు వాడుకునేవారు. అంటే 2 కోట్లు వేసుకొని వెళ్ళేవారు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు. కానీ ఈయన ఏం ఆజ్ఞాపించాడు ఇక్కడ? ఒక అంగీయే తీసుకెళ్ళాలి. దాని అర్థం ఏంటో తెలుసా? డబ్బులు తీసుకెళ్ళకూడదు, ఆహారం తీసుకెళ్ళకూడదు, ఒక అంగీయే తీసుకెళ్ళాలి. దాని అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణంగా దేవుని యొక్క ప్రావిడెన్స్ మీద ఆధారపడి మీరు వెళ్ళగలగాలి. ఇఫ్ యు వాంట్ టు బీ మై డిసైపుల్స్, కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ హిస్ ప్రావిడెన్స్. ఇఫ్ యు వాంట్ టు టేక్ అప్, ఇది సిలువ ఎత్తుకోవడం అంటే ఇది ఎత్తుకోకపోతే ఇంకేంటి సిలువ? నాకు అర్థం కాలేదు. నీ డిగ్రీని, నీ డబ్బుని, నీ ఉద్యోగాన్ని సిలువ అంటారా? పిచ్చి మాట కాకపోతే. సిలువ అంటే ఏంటి? నీళ్లు కూడా ఉండవు, ఏముండదు, ఆరోగ్యం ఉండదు, కొరడా దెబ్బలు, అది సిలువ అంటే. అయితే ఆయన ఎత్తుకున్నటువంటి సిలువని ప్రత్యక్షంగా అట్లా సిలువ తయారు చేయించుకొని ఎత్తుకోమని కాదు, కానీ అది అనుభవం అని అర్థం. సిలువ అంటే ఆ అనుభవము. ప్రభు అంటున్నాడు, అంటే మీరు హింస పడమని కాదు, ఆకలికి అలమటించమని కాదు దానికి అర్థం. వారు మరలా ఆ పని చేసుకొని తిరిగి వచ్చారు. ఎలాగొచ్చారు? సంతోషంగా వచ్చారు. తర్వాత వేరే భాగంలో చూస్తాం ఎలా తిరిగి వచ్చారు, సంతోషంగా వచ్చారు. ప్రభువా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, ప్రభువా నీ నామమున స్వస్థత జరిగింది, ప్రభువా మీ నామమున గొప్ప కార్యాలు జరిగినాయి, ప్రభువా. కొంతమంది విశ్వాసంలోకి వచ్చారు, ప్రభువా సంతోషంతో వచ్చారు, తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? వీటిని బట్టి కూడా సంతోషించొద్దు బాబు, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని మాత్రమే మీరు సంతోషించండి. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కాబట్టి మీరు మంచినీళ్ళు తీసుకెళ్ళకపోయినా, ఆహారం తీసుకెళ్ళకపోయినా, డబ్బులు తీసుకెళ్ళకపోయినా, ఇంకొక కోటి తీసుకెళ్ళకపోయినా కూడా సంతోషంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. వారు తిరిగి వచ్చారు. ఆకలితో ఎవరు కింద పడి సమస్యలపై చచ్చిపోలేదు. కొంతకాలం ఎండకి కళ్ళు తిరిగినాయేమో, తిరగకుండా ఎందుకుంటే, ఆహారం లేక కొంచెం కడుపు మాడిందేమో, మాడకుండా ఎందుకుంటుంది. కానీ ఇమీడియట్గా దేవుని యొక్క సహాయము వారికి రావడం చూచి వారు కన్నీటితో ప్రభువుని సంతోషించి, ఆరాధించి, ఉత్సాహించి వారు సంతోషంగా తిరిగి వచ్చారన్న సంగతి మర్చిపోకూడదు. మనకు ఓర్పు ఉండదు. కొంచెం ఎండ వేడి తగలగానే, ఇప్పటికే ఈ వేడి గాలిలో మీరు కూర్చొని కొంతమంది ఎంతసేపు రా నాయన ఎప్పుడు వదులుతాడని చెప్పి ఆలోచించుకుంటున్నారేమో. ఆలోచించండి. నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా, ఏమైనా కొనుక్కుందాం డబ్బులు లేకుండా, ఎక్కడన్నా అడుక్కొని ఏదన్నా అప్పు చేసి ఏదన్నా సత్రంలో ఉన్నామంటే ఏం లేదు, ఇంకొక ట్యూనిక్ లేదు. ఏం చేయమన్నాడు? ఆ తర్వాత చూడండి. అండ్ హీ సెడ్ టు దెమ్,
వెనెవర్ యు ఎంటర్ ఎ హౌస్ స్టే దేర్ అంటిల్ యు డిపార్ట్ ఫ్రమ్ దేర్. చూసావా, మీరు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక గృహానికి మీరు వెళ్ళిపోండి. ఎవరో ఒకరు మిమ్మల్ని చేర్చుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఆ గ్రామంలో మీ పరిచర్య అంతా అయిపోయిందాక వారి గృహంలోనే మీరుంటారు. వారే మీకు ఆహారం పెడతారు. వారు తరిమేస్తే ఇంకొకటి ఇస్తాడు గృహం, వాడు ఆహారం పెడతాడు. వాడు తరిమేస్తే ఇంకొకటి ఇస్తాడు. ఆ ప్రదేశంలో మీ పని అయిపోయిందాక అక్కడి నుంచి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడే ఆహారం పెడతాడు, వాడే నీళ్ళు ఇస్తాడు, వాడే కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? మామూలుగా ఇలా ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న దుప్పట్లు ఎవరు, ప్రయాణికులకి ఆశ్రయం ఇస్తారు, కానీ ఎవరు దుప్పటి వాళ్ళు తెచ్చుకోవాలి. అంటే ఎవరు పై వస్త్రం వాళ్ళు తెచ్చుకోవాలి. ఆ పై వస్త్రాన్ని కప్పుకొని పడుకోవాలి. ఒక చోటిస్తారు యాత్రికులకి, అది కూడా కొంచెం కనికరం కలిగిన వాళ్ళైతే. అలాంటిది దుప్పటి కూడా ఇచ్చి నీకు ఆశ్రయం ఇస్తాను. అయితే రేపొద్దునే వాడిని నేను తరిమేయచ్చు. వాడి మీద నువ్వు ఆధారపడలేవు. నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు? దేవుని మీద ఆధారపడవు. రేపొద్దున తరిమేయచ్చు. అక్కడి నుంచి లెగుస్తావు. ఇంకొక ఇల్లు నీకు దొరికేంత వరకు కొంచెం పెయిన్ వస్తుంది, కొంచెం ఆకలి తెలుస్తుంది అన్నమాట, సెన్సేషన్ అంతే. అందుని బట్టి, ఆ ఆకలిని బట్టి, నీకు పై వస్త్రం లేని దాన్ని బట్టి, నాకు నువ్వు లోబడిన దాన్ని బట్టి నువ్వు ఎన్నడూ కూడా నశించిపోవు. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఇది లార్డ్షిప్ అంటే, ఇది డిసైపుల్షిప్ అంటే, ఇది సిలువనెత్తుకోవడం అంటే, వీళ్ళు విశ్వాసులంటే. ఈ పొజిషన్లో లేవా? యేసు ప్రభుని కొండ మీద నుంచి తోసేసి చంపేయాలనుకున్న వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టే. ఈ రెండు మధ్యస్థంగా ఏది ఉండదు. మధ్యస్థమైన పొజిషన్ ఏది కూడా ఉండదు. ఉంటే డిసైపుల్గా ఉంటావు, లేకపోతే అవిశ్వాసంలో ఉంటావు. అవిశ్వాసంలో ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా యేసు ప్రభు దేవుడు కాదు. ఈ బైబిల్ అనేది ఒక చెత్త పుస్తకం. దీంట్లో అన్ని పనికిమాలిన మాటలే ఉన్నాయి. అందరూ డబ్బులు సంపాదించుకొని గొప్పగా చదువుకొని గొప్పగా ఉంటుంటే సేవ, సమర్పణ ఇట్లాంటి మాటలు ఉన్నాయి ఈ బైబిల్లో. లేదులే ఇట్లాంటి మాటలు లేవులే అనుకున్నాం, కానీ నిజమే ఇట్లాంటి మాటలే ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్ నాకొద్దు. ఈరోజు కాకపోతే రేపైనా యేసు ప్రభుని కొండ మీద నుంచి నువ్వు తోసి చంపుతావు. ఈరోజు కాకపోతే రేపేం జరుగుద్ది? అది అవిశ్వాసం అంటే ఈ డిసైపుల్షిప్లో లేకపోతే. అర్థమవుతుందా చెప్పింది? అది డిసైపుల్షిప్. కాంట్రాస్ట్ లేదు చక్కగా మనకి. డిసైపుల్షిప్ అంటే ఏంటి? డిసైపుల్ కానుడు ఏం చేస్తాడు, డిసైపుల్ అయినోడు ఏం చేస్తాడు. ఈ రెండు మధ్యస్థంగా ఏదో ఉండదు. మనం ఏదో అదైనా చేయాలా, ఇదైనా చేయాలి. వారు వెళ్ళారు, సువార్త ప్రకటించుకుంటా వారు పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మీరు వెళ్ళండి, మీ పనంతా అయిపోయిందాక ఆ ఇంట్లో ఉండండి అంటున్నాడు. తర్వాత 11, అండ్ ఇఫ్ ఎనీ ప్లేస్ విల్ నాట్ రిసీవ్ యూ అండ్ దే విల్ నాట్ లిజన్ టు యూ when you leave, shake off the dust that is on your feet as a testimony against them. So they went and proclaimed that the people should repent, and they cast out many demons and anointed with oil many who were sick and healed them. చూసారా, మరి ఆ విధంగా వెళ్ళి పరిచర్య చేసి స్వస్థత చేసి దయ్యములు వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాము. ఆ విధంగా పరిచర్య చేసినట్లుగా చూస్తాం. ఎట్లా ఉంటుంది? అయితే విశ్వసించని వారిని శిష్యులకి ఎలా ప్రవర్తించమన్నాడు, ఎలా రియాక్ట్ అవ్వమన్నాడు? మీ కాలి దుమ్మును తులిపివేయండి. వారి ఇంటి దగ్గర మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదనుకో, మీరేం చేయాలి? మీ కాలి దుమ్ముని దులిపివేయండి, ప్రకటించండి. ప్రకటిస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి, బాబు ఈరోజు మా ఇంట్లో ఉండంటారు. చక్కగా వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో స్వస్థ చేయండి, సువార్త చెప్పండి, రండి.
లేదు నా ఇంట్లో ఉండడానికి వీలేదు, ఎవరన్నా తలుపు వేశారనుకో, అప్పుడు వారి గృహంలో నీ దుమ్మును విడిచిపెడితే ఇట్ ఈస్ ఎ టెస్టిమనీ అగెయిన్స్ట్ దెమ్. వారికి శాపమని కాదు, కానీ వారికి వ్యతిరేకముగా అది సాక్ష్యముగా పనిచేస్తుంది. వారికి వ్యతిరేకముగా ఆ ధూళి రేపొద్దున వారిని అపరాధులుగా నిలబెట్టుతుంది, వారిని దోషులుగా నిలబెడుతుంది, వారి మీద నేరారోపణ చేస్తుంది. చూసారా, తీర్పు తీరుస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. గమనించుకోవాలి, ఆయన కేవలం సువార్త చెప్పేవాడు కాదు, కానీ ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన చెప్పేటువంటి సువార్తలో, ఈ సువార్త సేవలో కేవలము మంచి మాటలు, శుభమైన వార్తలు, సంతోషకరమైన వర్తమానం మాత్రమే కాదు, కానీ ఏది కూడా ఉంది, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, జడ్జిమెంట్ కూడా ఉన్నది అనే విషయం మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు పరిచర్య చేసినప్పుడు కూడా అదే జరిగింది. యేసు ప్రభువుని తృణీకరించారు, వారిని విడిచిపెట్టేసి మిగిలిన గ్రామాలకు వెళ్ళిపోయాడు. మీరు ఇలా మాట్లాడతారని తెలుసు, మీరు ఈ విధమైన వ్యక్తులే, మీరు అవిశ్వాసులు, మీరు సర్ప సంతానం అని చెప్పి అక్కడి నుంచి విడిచిపెట్టి వారిని వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల, ఒక చోట ఆయన ఏం చెప్తాడంటే, సోదోమ గొమర్రా ప్రాంతాలు బెటర్గా ఉంటాయి అని, కపెర్నహూము అనేటువంటి ప్రాంతాన్ని, సొంత ఇల్లు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడతాడు కదా. సోదోమ గొమర్రా బెటర్ మీకు వచ్చేటువంటి తీర్పు తో పోల్చుకుంటే అన్నట్లుగా అక్కడ మాట్లాడడం మనం చూస్తాం కదా. ఘోరమైన తీర్పుని ఆయన తీర్చగలిగినటువంటి వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక వైపు ఆయన చెప్పిన బోధకి అఫెండ్ అవ్వకుండా, ఆయన చెప్పినటువంటి బోధకి అఫెండ్ అవ్వకుండా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకుండా, ఇదే కదా కృప సంబంధించిన బ్రతుకంటే, ఇలా ఉండాలి కదా, ఇలా లేనే అని పశ్చాత్తాపంతో సరి చేసుకునేవారు. వారిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, వారు ధన్యులు అని పిలుస్తాం. ఆ ధన్యత ఈరోజు మనకున్నదా? మత్తయి సువార్త 11:6 తొందరగా తీసి కొన్ని వాక్యాలు చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11:6. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. నా విషయమే అభ్యంతర పడనివాడు ఎవరంట? ధన్యుడు. అందరూ అభ్యంతర పడతారు. ఎందుకో తెలుసా? అపోస్తలులు కూడా ఇదే సువార్తని బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ సువార్తని బోధిస్తూ ఉన్నప్పుడు, అది యేసుక్రీస్తు సంగతి కదండి, అది మనకి ఎందుకు రిలేట్ చేస్తారు అని అంటే, లేదు, అపోస్తుల కార్యాల్లో కూడా, కొత్త నిబంధనలో కూడా, సంఘాలు అపోస్తుల యొక్క పరిచర్లో కూడా ఇలాంటి ప్యాటర్న్ మనం చూస్తాం. చూడండి, 1 కొరింథియన్స్ 1 కొరింథీ 1:23 తొందరగా. 1 కొరింథీ 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. చూసారా? యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. చూసారా? అటువంటి క్రీస్తుని, సిలువపై ఉన్న క్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రకటిస్తున్నాం కూడా ఆ క్రీస్తునే. ఆయనకి మనం శిష్యులుగా ఉన్నాం. ఆ సిలువ అనుభవానికి మనము పాత్రులుగా మనం సమర్పణ చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, అక్కడ ఇంకొక మాట మనం వదిలేసాం. అదేంటంటే, వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 6వ వచనం కదా, 6:6 ఏంటది? అండ్ హీ మార్వల్డ్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. వారి అవిశ్వాస్యతను బట్టి ఆయన ఆశ్చర్యపడెను. వారి అవిశ్వాస్యతను బట్టి ఆయన ఆశ్చర్యపడెను. దేవుడు ఆశ్చర్యపోయాడు. అవిశ్వాసం అంటే, అదే ఏంటిది, వీళ్ళు విశ్వాసం ఉంచుతారు అనుకున్నానే, వీళ్ళు అవిశ్వాసంలో ఉన్నారేంటి అనుకోవడం కాదు. హీ ఈజ్ నాట్ టేకెన్ బై సర్ప్రైజ్. ఆయనకు తెలుసు. ఆశ్చర్యపోవడం అంటే అది కాదు.
ఆశ్చర్యపోవడం అంటే ఏంటో అంటే ఆ భాష భావము మనం గుర్తించుకోవాలి. ఆ పదాన్ని పట్టుకొని మనం ఏ భావం పడితే ఆ భావాన్ని ఆ పదానికి ఆపాదించకూడదు. సో ఇట్ ఈస్ నాట్ ఎ సర్ప్రైజ్ టు హిమ్, బట్ ఇట్స్ అ మార్వల్ అన్నది కదా. హీ మార్వల్డ్. ఇప్పుడు మనం ఒక వాటర్ ఫాల్స్ని చూడడానికి వెళ్తున్నాం, ఎత్తిపోతల ఫాల్స్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్తున్నాం. లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్, అక్కడ డ్యామ్ ఉంటుందని తెలుసు, టీవీలో చాలాసార్లు చూస్తుంటాం. ఈ వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయని తెలుసు, అక్కడ చాలా ఇట్లా ఫోమ్ లాగా వస్తుందని తెలుసు, అంత వ్యూ బాగుంటుందని తెలుసు. కానీ అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళిన తర్వాత మనం ఏమవుతాం? ఆశ్చర్యపోతాం. అంటే తెలీదా? అరే ఇట్లా పడుతుందని తెలియక ఆశ్చర్యపోయామా? తెలియక ఆశ్చర్యపోవడం కాదు అది. అదేంటది? ఈ మార్వల్ అవుతాం కదా మనం. అరే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా? ఇలా పడతాయని తెలుసు కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని మార్వెల్ అవుతాం కదా. అట్లాగనే వీళ్ళు అవిశ్వాసులని తెలుసు కానీ మరి ఇంత ఘోరంగానా అని దేవుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలాంటి ఆశ్చర్యమో మనం గమనించాలంటే ఒకసారి యెర్మీయా గ్రంథం 2:11, తొందరగా యెర్మీయా 2:11. లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనేనా? అరే కొంతమంది దేశాలు ఉన్నాయి, వారికి కొంతమంది దేవతలు ఉన్నారు, ఆ దేవతలకు దైవత్వం లేదు, అవి విగ్రహాలు. కానీ అలాంటి విగ్రహాలనైనా కూడా వాళ్ళు మార్చుకోలేదే. జీవము కలిగిన దేవుణ్ణి మీరు ఎట్లా ఈజీగా మార్చుకుంటున్నారు? ఆయనకు బదులుగా ఏవేవో మీరు పెట్టేసుకుంటున్నారు. ఎలా పెట్టగలుగుతున్నారు? అరే విగ్రహారాధికులు వారి విగ్రహాలని మార్చుకోలేకపోతున్నారు, మీరెలా మార్చుకోగలుగుతున్నారు అని అక్కడ దేవుడు ఆశ్చర్యపోతున్నాడు యెర్మీయా ప్రవక్త ద్వారా. అలానే యెషయా గ్రంథం 59:16. యెషయా గ్రంథం 59:16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను. చూసారా? మధ్యవర్తి లేకపోవుట చూచి ఆయన ఆశ్చర్యపోయాడండి. వీళ్ళ మధ్యలో ఎవ్వరు లేరే, వీళ్ళని సమాధానపరిచేవారు లేరే, దేవునితో సమాధాన పడడానికి వీళ్ళకి ఎలాంటి ఆలోచన కూడా లేదు. రెబెలియస్గా ఉన్నారు. వీళ్ళ టైం వేస్ట్ చేయకూడదు, వీళ్ళ శ్రమను వేస్ట్ చేయకూడదు, వీళ్ళకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయకూడదు. ఏ మాత్రం డిస్కంఫర్ట్ వచ్చినా ఏం చేస్తారు? వీళ్ళు మార్చి పారేస్తారు. ఛానల్ మార్చినట్టు ఇక చాలు అని మార్చేస్తారు. అది వీళ్ళ పరిస్థితి. దేవునితో సమాధాన పడడానికి ఎలాంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేయట్లేదే. ఇంత దారుణంగా ఉన్నారు వీళ్ళని దేవుడు ఆశ్చర్యపోతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. భయంకరమైనటువంటి అన్బిలీఫ్. చూసారా అవిశ్వాసం అనేది ఎట్లా ఎంత భయంకరమైనదో? యేసు ప్రభు దేవుడు చేసే కార్యాలను మనం మెచ్చుకుంటాము, సంతోషిస్తాం. కానీ ఆయనకు మనం దాసులుగా మారకుండా మనం గనక ఉంటే, ఆయన డిసైపుల్స్గా మనం ఉండకుండా ఉంటే, ఇదిగో ఈ 12 మందిలాగా మన జీవితాల్ని సమర్పణ చేసుకోకుండా ఉంటే అది అవిశ్వాసము. ఆ అవిశ్వాసం ఎంత ఘోరమైందో గమనించాలి మనం. ఎంత ఘోరమైందో గమనించాలి. ఈ డిసైపుల్స్కి తెలీదు. వారు ఫస్ట్ వారు యేసుప్రభుని వెంబడించే టైంలో ఇలా చెప్తాడు అని వాళ్ళకి తెలియదు. కానీ ఏది చెప్పినా మన మంచికే అనుకున్నారు, వెంబడించారు. సమయం రానే వచ్చింది, చెప్పనే చెప్పాడు, వింత రూల్స్ పెట్టాడు. వాళ్ళు అంగీకరించేశారు, చేసేశారు, సంతోషపడ్డారు. అర్థమైపోయింది వారికి దేవుని కృప అంటే ఏంటి, దేవుని ప్రావిడెన్స్ అంటే ఏంటి, దేవుని హస్తం ఏంటి, దేవుని సన్నిధి ఏంటి. అనుభవం పూర్వకంగా సంతోషంతో వారు ప్రభు కోసం వెంబడిస్తూనే ఉన్నారు. వారు హతసాక్షులయ్యేంత వరకు ప్రభువుని విడిచిపెట్టకుండా ఉన్నారు. విశ్వాసులైన ఒక్కడు తప్ప కదా. వాడు విశ్వాసి కాదు, వేషధారణే. వాడు చాలా వేషధారణ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 12 మందిలో వాడు ఉన్నాడు, వీళ్ళకి చెప్పిన పనులు కూడా చేశాడు. చూసారా? అంటే ఆ రేంజ్లో, ఎంత రేంజ్లో అయినా సరే నటించదలుచుకుంటే ఏముంది. సో వాడు తప్ప
వారందరూ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ అవిశ్వాసము ఎందుకు వస్తుంది అని మనం గనక చూస్తే చాలా రీజన్స్ మనం చూడొచ్చు. వాటన్నిటిలో కంటే కొన్ని రీజన్స్, ఈ అవిశ్వాసం యొక్క ఇంటెన్సిటీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, దీని మూలాలేంటి అని కనుక మనం గమనిస్తే కొన్ని రీజన్స్ మనం చూసి మనం ముగించుకుందాం. ఒకటి, జుడిషియల్ బ్లైండ్నెస్, పర్ఫెక్షనిజం, లేకపోతే స్వనీతి. ఈ స్వనీతి అవిశ్వాసంలోకి తీసుకెళ్తుంది. స్వనీతి సంపాదించుకోవాలి, ఆ స్వనీతికి ఆధారంగా నేను ఉండాలి, నా స్వనీతి కావాలి. ఎందుకంటే ప్రభువుకి జీవితాన్ని సమర్పణ చేస్తే, ప్రభువుకి జీవితాన్ని సమర్పణ చేసామనుకోండి, ఘనత ఎవరికి వస్తుంది? దేవుని కృప మీద ఆధారపడ్డాం అనుకోండి, ఘనత ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది, మనకు రాదు. కాబట్టి ఆ స్వనీతిని మనం ఎంజాయ్ చేయలేం. కాబట్టి మనము దేవుణ్ణి తృణీకరిస్తామంట కదా. ఇది 12వ అధ్యాయము, మార్క్స్ వార్తను రాసుకుని వదిలిపెట్టండి. 12వ అధ్యాయము 39-40 మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించుకోండి. 39-40లో ఉంటుంది. ఇంకొకటి, దయ్యము, అపవాది మన కళ్ళకి గుడ్డితనం కలుగు చేసినప్పుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఇది 2 కొరింథీ 4:4లో ఉంటుంది. 2 కొరింథీ 4:4. ఇంకొకటి, అపవాది అనేవాడు మన హృదయంలో నుంచి దేవుని వాక్యాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. అలా దొంగిలించుకొని వెళ్ళిపోయినప్పుడు అవిశ్వాసంలో పడతాం. లూకాసు వార్త 8:12, లూకాసు వార్త 8:12. ఇంకొక ముఖ్యమైనది, చాలామంది మనం పడిపోయేటువంటి విషయం, ఎక్కడ అవిశ్వాసంలో పడతామంటే మనుషుల దగ్గర నుండి మెప్పు పొందుకోవాలనుకున్నప్పుడు అవిశ్వాసంలో పడతాం. మనుషుల్ని సంతోషపెట్టాలనుకున్నప్పుడు అవిశ్వాసంలో పడతాం. యోహాను సువార్త 5:44, యోహాను సువార్త 5:44. ఇంకో సింపుల్గా చెప్పాలంటే ఈ అవిశ్వాసము ఎందుకు వస్తుంది అని సింపుల్గా ఇంకొక మాట చెప్పాలంటే, మనం దేవుని ద్వేషిస్తున్నాం గనక వస్తుంది. ఆయనకి డిసైపుల్గా ఉండలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మనం ద్వేషిస్తున్నాం. 1 John chapter 5 verse 10 తీసి చదవండి. 1 John chapter 5 verse 10.